push buttons which interfacing with Arduino Duo using digital read command. సో పుష్ బటన్ని యూజ్ చేసి ఎల్ఈడిని ఇప్పుడు కంట్రోల్ చేస్తామన్నమాట. సో ఇక్కడ పుష్ బటన్ నుంచి 3 పిన్స్ అనేవి ఆర్డినోకి కనెక్ట్ చేస్తాం. ఒకటి విఇన్ పిన్, ఒకటి డేటా పిన్, ఒకటి గ్రౌండ్ పిన్. ఇంకా ఎల్ఈడి అనేది ఆర్డినోకి అవుట్పుట్ అవుతుంది. సో 52 పిన్కి ఎల్ఈడి అనేది కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ రెసిస్టర్ ఎందుకు కనెక్ట్ చేస్తామంటే ఎప్పుడైతే పుష్ బటన్ ప్రెస్ అవ్వట్లేదు అంటే ఓపెన్ స్టేట్లో ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇన్పుట్ పిన్ అనేది ఆర్డినోది ర్యాండమ్గా నాయిస్ని పిక్ చేసేస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆన్ చేయకపోయినా అంటే లైక్ బటన్ని ప్రెస్ చేయకపోయినా ఎల్ఈడి అనేది ఐదర్ ఆన్ స్టేట్లో అయినా ఉండిపోతుంది, లేకపోతే ఆఫ్ స్టేట్లో అయినా ఉండిపోతుంది. సో ఇక్కడ పుల్ డౌన్ రెసిస్టర్ యూజ్ చేయడం వల్ల ఎప్పుడైతే బటన్ ప్రెస్ చేయట్లేదో ఆ టైంలో సేఫ్గా 0 వోల్ట్స్కి వోల్టేజ్ని పుల్ డౌన్ చేస్తుంది. సో ఇది ఓవరాల్ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్. సో ఇప్పుడు బ్రెడ్ బోర్డ్ మీద కనెక్షన్స్ చూద్దాం. పుష్ బటన్ స్విచ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీని అర్థం ఈ 2 పిన్స్ అనేవి ఇంటర్నల్గా షార్ట్ అయ్యాయి అని. సో ఈ 2 పిన్స్ ఇంటర్నల్గా షార్ట్ అయ్యాయి అని దాని మీనింగ్ అనమాట. సో ఇలా మనం దీన్ని ఒక బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేస్తే సో ఈ 2 పిన్స్ ఇంటర్నల్గా షార్ట్ అయ్యి ఉంటాయి, ఈ 2 పిన్స్ ఇంటర్నల్గా షార్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఈ 2 పిన్స్లో ఏదో ఒక సైడ్ మీరు విఇన్కి కనెక్ట్ చేయొచ్చు మైక్రో కంట్రోలర్లో. సో ఈ నెక్స్ట్ పిన్ ఇంకా యూజ్ చేయకూడదు. సో ఈ 2 పిన్స్లో ఏదో ఒక పిన్ మీరు గ్రౌండ్కి ఇవ్వచ్చు, ఏదో ఒక పిన్ మీరు డేటా పిన్కి కనెక్ట్ చేయొచ్చు మైక్రో కంట్రోలర్లో. ఇది ఓవరాల్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్. ఎలా అయితే పుష్ బటన్ ఆర్డినోతో ఇంటర్ఫేస్ చేస్తామో. సో ఫస్ట్ పిన్ డిక్లరేషన్. పుష్ బటన్ ని మనం ఆర్డినోలో ఉన్న ఒక 53 పిన్ కనెక్ట్ చేసాం. దానికి నేమ్ వచ్చేసి బటన్ అని ఇచ్చాం. తర్వాత ఎల్ఈడిని 52 పిన్ కి కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం. ఎందుకు డిక్లేర్ చేస్తామంటే పుష్ బటన్ అనేది ఆర్డినోకి ఇన్పుట్ కాబట్టి ఆ ఇన్పుట్ ఏదైతే వస్తుందో ఆర్డినోకి మనం ఏదో ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తే మనకు కనిపిస్తుంది ఏ ఇన్పుట్ అయితే వచ్చిందా అని. సో ఇక్కడ మనం వేరియబుల్ డిక్లరేషన్ అనేది చేస్తాం. ఇది ఫస్ట్ పిన్ డిక్లరేషన్ చేస్తాం, తర్వాత వేరియబుల్ డిక్లరేషన్ చేస్తాం. తర్వాత వాయిడ్ సెటప్ వచ్చేసప్పటికి పిన్ మోడ్ డిక్లరేషన్ అనేది చేస్తాం అనమాట. సో యాజ్ పుష్ బటన్ అనేది ఆర్డినోకి ఇన్పుట్ అవుతుంది కాబట్టి ఇన్పుట్ అని డిక్లేర్ చేస్తాం. ఎల్ఈడి అవుట్పుట్ కాబట్టి అవుట్పుట్ అని డిక్లేర్ చేస్తాం. సో వాయిడ్ లూప్ కండిషన్. సో ఇక్కడ ఏంటంటే A = డిజిటల్ రీడ్ 53. ఈ కండిషన్ ఎందుకు ఇచ్చామంటే ముందే చెప్పినట్టు సో ఆర్డినోకి పుష్ బటన్ అనేది ఇన్పుట్ కాబట్టి ఆ ఇన్పుట్ ఏం వస్తుందో అది మనకు తెలియడం కోసం అది వేరియబుల్ లో స్టోర్ చేయాలి కదా. సో అలా స్టోర్ చేయడం కోసం డిజిటల్ రీడ్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ డిజిటల్ రీడ్ అని ఇస్తాం బ్రాకెట్ లో. అంటే ఇక్కడ 53 అయినా ఇవ్వచ్చు, లేక ఐదర్ పిన్ టైప్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఆ పిన్ కి ఏ నేమ్ తో మెన్షన్ చేసామో, ఏ నేమ్ తో ఇనిషియలైజ్ చేసామో ఆ నేమ్ కూడా బ్రాకెట్ లో ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు కండిషన్ ఏంటి, A = 1 అయితే అంటే దాని అర్థం ఇప్పుడు బటన్ ప్రెస్ చేస్తే ఎల్ఈడి అనేది ఆన్ అవ్వాలి, లేకపోతే ఎల్ఈడి ఆఫ్ అయిపోవాలి. సో ఇక్కడ డిలే ఎందుకు ఇస్తున్నామంటే బటన్ ప్రెస్ చేసిన వెంటనే రిమూవ్ చేసిన వెంటనే అట్లీస్ట్ 1 సెకండ్ అయినా ఎల్ఈడి అనేది ఆన్ స్టేట్ లో ఉండడం కోసం ఇక్కడ డిలే ఇస్తున్నాం. ఒకవేళ డిలే ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా మన బటన్ పై నుంచి హ్యాండ్ రిమూవ్ చేస్తే బటన్ అనేది ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఓవరాల్ ప్రోగ్రామ్. ఇక్కడ టూల్స్ లోకి వెళ్ళి పోర్ట్ చూస్తాం, ఏ పోర్ట్ కనెక్ట్ చేయాలో. సో ఇక్కడ కామన్ పోర్ట్ 6 చూపిస్తుంది. సో 6 కనెక్ట్ చేస్తాం. మళ్ళీ టూల్స్ లోకి వెళ్ళి బోర్డ్ లోకి వెళ్ళి ఆర్డినో సామ్ బోర్డ్స్ లోకి వెళ్తే ఇక్కడ ప్రోగ్రామింగ్ పోర్ట్ కనెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకుంటాం. సో ఇది ప్రోగ్రామింగ్ పోర్ట్ కి కనెక్ట్ అయింది. సో ఇప్పుడు వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత వెరిఫై అయిపోయింది కాబట్టి అప్లోడ్ చేస్తాం. సో అవుట్పుట్ అనేది చూద్దాం. సో ఇది ఓవరాల్ ప్రోగ్రామ్. పుష్ బటన్ ని ఎలా అయితే ఆర్డినో డ్యూకి ఇంటర్ఫేస్ చేయాలో కావాల్సిన ఓవరాల్ ప్రోగ్రామ్ ఇది. సో చూస్తున్నారు కదా, బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఎల్ఈడి గ్లో అవుతుంది. సో మనం డిలే 1 సెకండ్ ఇచ్చాం కాబట్టి బటన్ పై నుంచి హ్యాండ్ రిమూవ్ చేసినా 1 సెకండ్ ఎల్ఈడి గ్లో అయ్యి తర్వాత వెంటనే ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఓవరాల్ ప్రోగ్రామ్, ఎలా మనం పుష్ బటన్ యూజ్ చేసి ఎల్ఈడిని కంట్రోల్ చేయొచ్చు.